నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంజన్ కుమార్ యాదవ్ కు మంత్రుల బుజ్జగింపు. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ నేత. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు. 3 పేర్లను అధిష్టానానికి పంపనున్న రామచంద్రరావు. బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించిన హైడ్రా. 750 కోట్ల విలువైన 5 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం. ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ ఫోన్ సంభాషణలు. శాంతి స్థాపనకు మద్దతిచ్చిన భారత్ కు నెతన్యాహు కృతజ్ఞతలు. నోబెల్ శాంతి బహుమతి ప్రకటన వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఏమీ చేయకుండానే ఒబామాకు అవార్డు ఇచ్చారని ఆవేదన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశించి భంగపడ్డ అంజన్ కుమార్ యాదవ్ ను మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ బుజ్జగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, అంజన్ కుమార్ వ్యవహారంపై తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి తీవ్ర నిరాశకు గురైన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే కార్యక్రమం చేపట్టారు. ఈ ఉదయం అంజన్ కుమార్ ఇంటి దగ్గరికి న్యూఎంఎల్ఏ క్వార్టర్స్లోని ఆయన ఇంటి దగ్గరకు వచ్చిన వివేక్ వచ్చి బుజ్జగించడానికి ప్రయత్నించగా ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తనను సంప్రదించకుండా ఎలా టికెట్ ప్రకటిస్తారని చెప్పేసి నిలదీశారు. దీంతో అదే విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజుకు, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు తెలియజేశారు. తెలియజేసిన తర్వాత మీనాక్షి నటరాజు తానే స్వయంగా వస్తారని చెప్పడంతో చెప్పి కాసేపు కిందటే ఇద్దరు మంత్రులు మీనాక్షి నటరాజు ముగ్గురు కూడా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని అంజన్ కుమార్ నివాసానికి చేరుకున్నారు. బుజ్జగింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఆయనతో పాటు మొత్తం 4 ఈ టికెట్ వేళ ఆశించి నిరాశకు గురయ్యారు. నలుగురిలో ఒక నవీన్ యాదవ్ మాత్రం టికెట్ వచ్చింది. మిగిలిన 3 బొంతు రామ్మోహన్ కావచ్చు, సిఎన్ రెడ్డి కావచ్చు, అంజన్ కుమార్ కావచ్చు, ముగ్గురు కూడా టికెట్ ఆశించి భంగపాటు గురయ్యారు. వీళ్ళ ముగ్గురులో అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాను సీఎం నాయకుడిని, మాజీ ఎంపీని, ఎంత సీనియారిటీ ఉన్న నాకు తెలియకుండా, నాకు సంప్రదించకుండా టికెట్ ఇవ్వకుండా కావాలని కుట్రపూరితంగానే ఇవ్వకుండా చేశారని చెప్పేసి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లో రేపు ఓటర్లు కంటే అంజన్ కుమార్ యాదవ్ తరఫున ఉన్న ఓటర్లు కూడా డైవర్ట్ అయ్యి మరో పార్టీ ఇవ్వకుండా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటట్టుగా ఆయన ఎవరైతే నవీన్ యాదవ్ ను ప్రకటన చేశారో ఆయనకు మద్దతుగా అందించేటట్టుగా ఆయన బుజ్జగించే కార్యక్రమం కొనసాగుతున్నట్టు కాసేపట్లో వాళ్ళు మీడియా ముందుకు మాట్లాడే అవకాశం ఉంది. మరొక వైపు బొంతు రామ్మోహన్ మాజీ మేయర్, ఈయన కూడా టికెట్ వస్తుందని ఆశించి చివరక్షణంలో భంగపాటుకు గురయ్యారు. ఆయన్ను నిన్న స్వయంగా బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో బొంతు రామ్మోహన్ తమ పార్టీ తరఫున నిలిచి ఎలా ఉంటుందని చర్చకు కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బొంతు రామ్మోహన్ రియాక్ట్ అయ్యి తాను ఖండించారు. తాను ఎవరితో సంప్రదించలేదు, తాను బీజేపీలోకి వెళ్ళడం లేదు, పిసిసి ఉపాధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నానని చెప్పి కూడా చెప్పారు. మరోవైపు సిఎన్ రెడ్డిని కూడా డైవర్ట్ చేయాలా, కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలని చెప్పి నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా పార్టీకి సమాచారం ఉండడంతో సిఎన్ రెడ్డిని కూడా కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెళ్లి బుజ్జగించే అవకాశం ఉండదు. లక్ష్మి, ధన్యవాదాలు తిరుపాల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థి ఎంపిక కోసం బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన భేటీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు హాజరయ్యారు. జూబ్లీస్ అభ్యర్థి ఎంపికపై ఎన్నికల కమిటీలో చర్చిస్తున్నారు. త్రిసభ్య కమిటీ షీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదికను కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో రామచంద్రరావు తెరిచినట్లు సమాచారం. త్రిసభ్య కమిటీ నివేదికలోని అభ్యర్థులపై చర్చించి 3 పేర్లను ఖరారు చేసి ప్రాధాన్యత క్రమంలో అధిష్టానానికి పంపనున్నారు. ఇందులో ఒకరిని ఎంపిక చేసి ఈ నెల 13న అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు తెలిపారు. లంకల దీపక్ రెడ్డి, జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ₹1 కోటి నగదును ఎత్తుకెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, బ్రిలియంట్ కాలేజీలో చోరీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? అబ్దుల్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బ్రిలియంట్ కాలేజీలో ఈ రోజు చోరీకి గురైనట్టు కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదు మేరకు ఘటనాస్థలం చేరుకున్న పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కాలేజీకి సంబంధించి కూడా దాదాపు 3 కాలేజీలకు సంబంధించి కూడా ఒక అమౌంట్ మొత్తం కూడా ఇదే కాలేజీలో కూడా వాళ్ళు భద్రపరిచినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదే సమాచారం అందుకున్న మరి దుండగులు ఈ చోరీకి పాల్పడగా లేదా ఇతర గుర్తుకు తెలియని వ్యక్తులు ఎవరైనా చోరీకి పాల్పడారనేది కూడా పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. అందులో భాగంగానే సీసీ కెమెరాలు కానీ తర్వాత కాలేజీ సమీపంలో ఉన్న పూర్తిగా సీసీ ఫుటేజ్ అయితే పూర్తిగా పరిశీలిస్తున్నారు జరుగుతుంది. అయితే దీంట్లో గుర్తు తెలియని వ్యక్తులే చోరీకి పాల్పడినట్లు ఒక అనుమానం ఉన్నప్పటికీ అయితే కాలేజీలో ఇంత పెద్ద అమౌంట్ ఉన్నది తెలుసుకొని చోరీకి చేశారా లేదా ఇతర ఎవరైనా చేశారన్నది కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఇటు నిందితుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. దాంట్లో ఎవరు తీసుకువెళ్లారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించి 5 ఎకరాల ప్రభుత్వ భూమి హైడ్రా స్వాధీనం చేసుకుంది. సుమారు ₹750 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో 5 ఎకరాల్లో జలమండలికి ఎకరా 20 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ 1.5 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదేనంటూ పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేట కుక్కలతో కాపలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉండగానే 5 ఎకరాల ఆధీనంలోకి తీసుకుని షెడ్డులు వేసి పహారా పెట్టాడు. ఈ విషయంపై జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో హైడ్రా చర్యలకు ఉపక్రమించింది. ఈ స్థలంలో రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్న పార్థసారథి నకిలీ సర్వే నంబర్ 403/52తో భూమి కాజేసే యత్నం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పార్థసారథిపై రెవెన్యూ, జలమండలి అధికారుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్లో బై నెంబర్ వేసి పార్థసారథి ఆక్రమించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్తో పార్థసారథి ప్రభుత్వ భూమి క్లెయిమ్ చేసుకున్నట్లు చెబుతున్నారు. షేక్పేట్ రెవెన్యూ సిబ్బంది లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య హైడ్రా ఆక్రమణల తొలగింపు చేపట్టింది. పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించింది. 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ సర్వీస్ రోడ్డు పక్కన భారీ మొసలి కలకలం సృష్టించింది.
తారామతిపేట్ గ్రామం నుంచి మూసీలోకి వెళ్లే కాలువ పక్కన అర్ధరాత్రి స్థానికులకు మొసలి కనిపించింది. ఆ తర్వాత మొసలి గ్రామంలోకి ప్రవేశించింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు చాకచక్యంగా మొసలిని బంధించి తీసుకెళ్లారు. ఇక్కడ క్రొకడైల్ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ మరియు ప్రజల ద్వారా సమాచారం వచ్చింది. 5 గంటలకి ఇక్కడ చేరుకున్నాము. మా వెహికల్ టీమ్ ఇంకొక గంటన్నర ఇక్కడ చేరుకున్నాము. వచ్చిన తర్వాత చాలా స్మూత్ గా వల వేసి దాన్ని ఎవరికి ఇబ్బంది జరగకుండా, ఎవరికి చిన్నపాటి గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము. ఇది దగ్గర 10 నుండి 12 ఫీట్ల ఉందండి. మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర 120 నుంచి 130 కిలోల వరకు ఉంటుంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 83,000 క్యూసెక్ల నీరు వస్తుండగా 83,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,040 క్యూసెక్లు, ఎడమ కాలువకు 7,190 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312.04 టీఎంసీలు ఉంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో ఓ వృద్ధ జంట చెరువు అలుగులో కొట్టుకుపోయారు. రాయగుంట గ్రామానికి చెందిన కానే బాలయ్య, రాములమ్మ వృద్ధ దంపతులు. ఇద్దరూ గురువారం పని కోసం కిస్టారం గ్రామానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే మార్గ మధ్యంలో పోతిరెడ్డు చెరువు అలుగు దాటేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాత్రి వరకు పోలీసులు శ్రమించారు. నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో పనులు నిలిపివేశారు. ఉదయం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో సహాయ చర్యలు చేపట్టారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత వినోద్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని అధిగమించి మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చింది. నేను తప్పుపడతలేను రాష్ట్రాలకు ఇవ్వడాన్ని, కానీ మీకు అవసరం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల్ని నల్లిఫై చేస్తున్నారు. మీకు ఇది అవసరం లేదనిపిస్తుంది. మెజారిటీ ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన పేద వర్గాల సంక్షేమం కోసం మరి అడ్డొచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పుల్ని అధిగమించడానికి రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీజేపీ పార్టీ చేయలేదు. ఏమనంటే మా మీద దాడి చేస్తారు. ఈయనమాట మేమట పోయి ఇక్కడ ఇంప్లీడ్ కావాలట. పొన్నం ప్రభాకరును ఆయన చెప్తాడు, బట్టి విక్రమార్కర్ మీరు పోయి డ్రామాలు చేసిండ్రు. నేను హైకోర్టులో పట కోర్టు హాల్కి పోయి మంత్రులు పోయి ఆడ కూర్చొని ఫోటోలు వీడియోలు చేసి యావత్తు తెలంగాణ ప్రజలకి ఏదో మేము పెద్దది గొప్పగా చేస్తున్నామని చెప్పి డ్రామాలు చేశారు. మాది డ్రామా కంపెనీ కాదు. మాది టీఆర్ఎస్ పార్టీ 2017లో పట్టే మేము దీనిపైన కొట్లాడినాం. దాదాపు 8 ఏండ్ల కిందనే మీరు ఇట్లా కొట్లాడినరు. మేము రాజ్యాంగబద్ధంగా కొట్లాడినాం.
ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. ఇది 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్గ్యూ చేసినాం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ లేదు అని చెప్పి మొదటిసారి మోడీ గారిని నిలదీసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మేమే ప్రత్యక్ష సాక్షులం. ఈరోజు మీ దగ్గర కూడా ఉన్నారు కొందరు మా పార్టీలకు వెళ్ళి వేణువులు. అడగండి, కేసీఆర్ గారు కాన్స్టిట్యూషన్లో ఎక్కడున్నది 50% సీలింగ్ ఎక్కడున్నది రాజ్యాంగంలో అని చెప్పి కూడా ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీసినారు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో. మేం ప్రత్యక్ష సాక్షులు. సుప్రీంకోర్టు పేరు చెప్పి ఇలా తప్పించుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసిండ్రు కొంతమంది, ఇక్కడ హైకోర్టులో కేసిండ్రు. సరే, వాళ్ళు వ్యక్తులుగా వేసుకున్నారు, అది వేరే విషయం. కానీ ఇలా బాధ్యత ఎవరిపైన ఉన్నది? రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. చిత్తశుద్ధి ఉన్నట్టయితే మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర ఉన్నాడు. 2 బీజేపీ మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ మన రాష్ట్రంలో. 9th షెడ్యూల్లో దీన్ని పొందపరచమని చెప్పి లెట్ us ఫైట్. మేము ముందుంటాం. నిన్న నీలాగా హైకోర్టుకు వచ్చి డ్రామా చేయడానికి మేము ముందుంటాం. మేము చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాళ్ళము, రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల విలువ ఉన్నాం కాబట్టి మేము చెప్పినాం. కాబట్టి దయచేసి ఈ డ్రామాలు ఇవన్నీ వేస్ట్. ప్రజలు ఎవ్వడు కూడా నమ్మలేదు. మొన్నని దసరా పండుగప్పుడు చూసినా ఎవ్వడు కూడా ఎన్నికలు ఇవంతా మోసం చేస్తాడు రేవంత్ రెడ్డి అని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలు మొన్ననే రిజెక్ట్ చేసిండ్రు. ఎన్నికలు జరగవని నిన్న హైకోర్టు రిజెక్ట్ చేసింది. జై తెలంగాణ. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి జెడ్పీ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో జెర్రీ రావడం విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. గురువారం 10వ తరగతి విద్యార్థి భోజనం పెట్టించుకోగా దాంట్లో తాటి జెర్రీ కనిపించింది. వెంటనే నిర్వాహకులకు చూపించగా వారు భోజనం మొత్తాన్ని పడేశారు. జిల్లా విద్యాశాఖ అధికారికి సమాచారం అందించగా పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించమని ఎంఈఓకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఈఓ మంజులాదేవి పాఠశాలకు వచ్చి జరిగిన విషయంపై వివరాలు సేకరించారు. అక్షయ పాత్ర భోజనంలో జెర్రీ కనిపించిందని వాస్తవమేనని తేల్చారు. పూర్తి సమాచారం సేకరించి పై అధికారులకు సమర్పిస్తానని ఆమె తెలిపారు. ఈ విషయమై స్కూల్ హెడ్ మాస్టర్ను వివరణ కోరగా విద్యార్థులకు ఎలాంటి హాని జరగలేదని స్పష్టం చేశారు. రైస్ చేసుకుని ప్లేట్లో తీసుకుని వెళ్తుంటే మేడం ఇందులో ఏమో ఉన్నట్టుంది మేడం అని చూస్తే ఇది కనిపించింది. ఏం కనిపిస్తుంది? జరీలాగా అనిపించింది. ఇక్కడే వండుతారా మేడం? ఒకటి ఇక్కడ ఉంటారు, అక్షయపాత అక్కడ నుంచి వస్తారు. పేరు శివకుమార్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ బదులు చిల్చెల్ల చదువుతున్నాను సార్. ఇది ప్లేట్లో అన్నం పెట్టించుకుంటే ఆ ప్లేట్లో తాళజేరు వచ్చింది సార్. ఇంక మేడం వాళ్ళకి చెప్పింది, ఫోటో దింపుకొని ఇంక సార్ చూపించింది సార్, కృష్ణ సార్. భోజనం తినేటప్పుడు అక్షయపాత్ర ఫుడ్ పైన జెర్రీ కనబడ్డదనేటటువంటిది ఉందనేటటువంటిది మరి అధికారుల నోటీస్కి వచ్చింది. కాబట్టి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఇమీడియట్గా బాయ్స్ స్కూల్కి వెళ్ళేసి దాన్ని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. కాబట్టి క్షేత్రస్థాయిలో చూద్దామని వచ్చాను. దసరా పండుగ దాటడంతో వరంగల్ ఎనిమాముల మార్కెట్కు పత్తి రాక మొదలైంది. అయితే ఆరంభంలోనే ధరలు సరిగ్గా లేక అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. అసలే భారీ వర్షాలతో పంట దెబ్బతినగా పండించిన దానికి సరైన ధర రాక కర్షకులు ఆందోళన పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు త్వరగా తెరిస్తే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కోరుతున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరు పొందిన వరంగల్ యనమాముల వ్యవసాయ మార్కెట్కు తెల్ల బంగారం పోటెత్తుతుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా పత్తిని తీసుకొస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 వేల బస్తాలపైన పత్తి వస్తోంది. సీజన్ మొదలై వారం రోజులు గడిచినా ఆశించిన మేర ధర రాక కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ దఫా తెల్ల బంగారం నల్ల బంగారంగా మారిపోయింది. విత్తనం నాటిన ఆరంభంలో వర్షాలు లేక నాటినవి నాటినట్టే ఎండిపోయాయి. మళ్లీ విత్తనాలు నాటడంతో ఖర్చు పెరిగింది. దీనికి తోడు ఎడతెగని వర్షాలతో పత్తి చేలల్లోనే మునిగిపోయింది. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు రావాల్సిన పత్తి అందులో సగం కూడా రావట్లేదు. చివరికి చేతికి వచ్చిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే సరైన ధర దక్కక పత్తి రైతులు నష్టాలను మూటగట్టుకుంటున్నారు.
గతేడాది ఎకరానికి 12 క్వింటాల మేర దిగుబడి రాగా ప్రస్తుతం 5-6 క్వింటాలు రావడం గగనంగా మారిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో వ్యాపారులు సరుకుకు నాణ్యత పేరుతో కొర్రీలు పెడుతున్నారు. క్వింటాల్కు గరిష్టంగా 7,000 ధర పలుకుతున్నప్పటికీ అది దక్కేది కొందరికే. మిగిలిన వారికి 6 నుంచి 4,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఇంకొంతమందికి 3,500 దక్కుతోంది. ఎకరాకు పెట్టుబడి 30,000 నుంచి 40,000 ఖర్చు అయితే కనీసం అందులో సగం కూడా రావట్లేదని అన్నదాతలు చెబుతున్నారు. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు, రవాణా ఛార్జీలను కలుపుకుంటే ప్రస్తుత ధరలు తమకు ఏమాత్రం సరిపోవంటున్నారు. క్వింటాల్ పత్తి కనీసం 10,000 ఉంటే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 25,000 నుంచి 30,000 దాకా వస్తుంది ఖర్చు అన్ని కలిపితే. ఏరుడు ఇంటి అనుకో అంటే ఇక 6,800 పత్తిని బట్టి పడతాను. ఓ దానికి నాశపత్తికి 3,500 సరిపోతుంది. పూలు ఏరడానికే ఒక్కరికి 500 అవుతుంది. క్రాప్ మంచిగానే వచ్చింది కానీ వర్షాలతో దెబ్బపడి మురిగినాయి మొత్తం కాయలు. ఎకరానికి 12-13 క్వింటాలు వచ్చేది. ఇక 5-6 వచ్చుడే ఎక్కువ. 7,000 పడ్డా కానీ 1,000-2,000 మిల్లు కావచ్చు కానీ ఆడికాడు శూన్యం దండగా వేస్తూ వర్షాలు పడి మొత్తం కర్రె పడి బొగ్గు వీటికి వస్తే వాళ్ళు కర్రె కానీ 3,000, 2,000 ఇప్పుడు బత్త పడి 3,000 అంటారు. 7,000 అంటారు అంత మళ్ళా దిస్తాలు ఒకటి చెప్తారు. ఇది గడ్డ అంటారు, కాయ అంటారు, అది కర్రెగుండ అంటారు. కథ అంత కుమ్మకాయ సున్నా ధర హై రేటు. గవర్నమెంట్ వస్తేనే ఏమైనా ఫలితం అవుతుంది, లేకపోతే ఆడికాడికే పెట్టుడు దానికి సప్లైకి ఇంట్లో ఉన్నాయి. వర్షాలకు అంతా దెబ్బతిన్నది, కొంత మురిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ధర చూస్తే ఇట్లా 7,000, 6,000, 5,000, 4,000 ఇట్లా ఉంది. మాకు 10,000 రూపాయలు అయితే ఏమన్నా అటో ఇటో పెట్టుబడి సుతా వచ్చే అవకాశం లేదు. CCI కొనుగోలు చేస్తే మాకు కొద్దిగా అదైతే అని ఇంతవరకు CCI కొనుగోలు ఏం చేయలే. చేస్తే బాగుంటుంది. ఎకరాన పెట్టుబడి 30,000, 40,000 దాకా 40,000 దాకా అయింది. అదే వచ్చేది 20-30,000 సుతా వచ్చే కదా లేదు. దీపావళి పండుగ సమీపిస్తుండటంతో వచ్చే వారంలో రైతులు మరింతగా పత్తిని మార్కెట్ యార్డుకు తీసుకొస్తారు. కానీ ధరలు చూస్తే పంట విక్రయించి పండుగను జరుపుకోవాలనుకుంటున్న రైతుల ఆశలు అడియాసలుగానే మిగిలేటట్టుగా కనబడుతోంది. సీజన్ ఆరంభంలోనే ధరలు తగ్గుదల ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. CCI కేంద్రాలు త్వరగా తెరిచి కొనుగోలు చేపడితే కాస్త ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వరులు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి తెలియకుండా పోయింది. అసలు 9వ షెడ్యూల్ అనేటువంటి దాన్ని పట్టుకొని లాగడం షురువు చేసిండ్రు. అసలు 9వ షెడ్యూల్ అనేది చివరి అంశంగా మనం మాట్లాడుకోవాలి. ఆ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. పేరుకు మాత్రం రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని వేదికల మీద ఊపడం చూస్తా ఉన్నాం. కానీ దాంట్లో ఏముందో చదవకపోతే ఏం లాభం? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యాంగాన్ని కనీసం చదివితే మంచిదనేది మేము ఉచిత సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూస్తూ ఉంటారు, తమిళనాడులో 9th షెడ్యూల్లో పెట్టింది కదా అని చెప్పేసి. నిజంగా తమిళనాడులో జరిగినటువంటి అంశాన్ని పరిశీలిస్తే మేధావి అయినటువంటి అంబాశంకర్ కమిషన్ దాంట్లో 21 మంది నిష్ణాతులైనటువంటి IAS, IPS ఆఫీసర్స్ అందరూ కూడా 2 సంవత్సరాలు తమిళనాడు మొత్తం కూడా పూర్తి స్థాయి సర్వే చేసి అసలు లీగల్లో ఏ రకమైనటువంటి అంశాలకు కూడా అక్రమాలకు కూడా తావియకుండా కమిషన్ రిపోర్ట్ని ఊరూరు తిరిగి తయారు చేసి జయలలిత గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ విషయంలో రేవంత్ రెడ్డికి గోరంతా కూడా లేదనేటువంటి విషయం స్పష్టంగా కనబడతా ఉంది. నేను బీసీ రిజర్వేషన్లు తీసుకురాకపోతే ఢిల్లీ నుంచి తిరిగి రానని శపథం చేసిపోయింది జయలలిత. ఆమెకున్న గట్స్ రేవంత్ రెడ్డికి లేవు. రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ స్టంటు, రాజకీయ డ్రామా ఆడి జంతర్ మంతర్ వద్ద దీక్ష పెట్టి తగుదునమ్మా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పైన, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేసేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. ఏనాడైనా పార్లమెంటులో జంతర్ మంతర్ ధర్నా అవుతున్నటువంటి సందర్భం కూడా రాహుల్ గాంధీ రాకపోవడం, సోనియా గాంధీ రాకపోవడం, కనీసం పార్లమెంట్లో 42% తెలంగాణలో
బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఆ వాగ్దానం ఇచ్చినాం. దాన్ని మాట వరుసకైనా మాట్లాడలేకుండా రాహుల్ గాంధీ నోరు మూసుకున్నటువంటిది అప్పుడే అర్థమైంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావనేటువంటిది ఆ రోజే స్పష్టమైపోయింది. ఇప్పటి వరకు దానికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్పలేదు, అటు రాహుల్ గాంధీ గారు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ మీరు ముఖ్యమైనటువంటి విషయం సోయి ఉండాలి ప్రభుత్వం నడుపుతప్పుడు. రేవంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 34% రిజర్వేషన్ బీసీలకు పెంచి 285 జీవో తీసుకొస్తే 285A జీవో తీసుకొస్తే ఆ జీవో అంటే ముందు పెంచింది సుప్రీంకోర్టులో నిలవకపోతే కేసు విత్డ్రా చేసుకుని మేము మళ్ళీ 50% క్యాప్లోనే అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి చట్టం చేసి 285A జీవోని తీసుకొచ్చి రిజర్వేషన్స్ 23% ఇంప్లిమెంట్ చేస్తే కనీసం బుద్ధి ఉండాలి. ఒక ప్రభుత్వాన్ని నడిపితే అధికారులకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మంత్రులకు కానీ 285A దాన్ని రద్దు చేయకుండా బిల్లు మీద బిల్లు ఆర్డినెన్స్ మీద ఆర్డినెన్స్ పెట్టేసి గాలి కొదిలేసి పరిపాలన కొనసాగించి చట్టాలను చేసి మసిబూసి మారేడుగా చేసి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. 285Aని రద్దు చేస్తున్నాం అనేటువంటిది ఇప్పటికి కూడా చెప్పకపోవడం ఏదైతుందో ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఆ చట్టాన్ని పంచాయతీరాజ్ చట్టాన్ని అట్లనే ఉంచి మళ్ళీ ఆర్డినెన్స్ తెచ్చి 2 సార్లు చట్టం బిల్లులు చేసి అసెంబ్లీలో హడావుడి చేసి చేతులు దులుపుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఆ యువకుడు పట్టుదలతో చదివాడు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో అహర్నిశలు శ్రమించి వైద్య విద్యను అభ్యసించేందుకు అర్హత సాధించాడు. కానీ అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తమ ఆర్థిక స్తోమతను అంచనా వేసుకుని చిన్నబోయాడు. దాతలెవరైనా స్పందించి సాయం చేస్తే వైద్యుడిగా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తానని చెబుతున్నాడు. హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్, మమతా దంపతుల కుమారుడు సాయి కృష్ణ. వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి వీరి కుటుంబం జీవనం సాగిస్తోంది. సాయి కృష్ణ 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యను అభ్యసించాడు. 10వ తరగతిలో 10 GPA సాధించాడు. ఇంటర్ బైపీసీ విభాగంలోనూ మెరుగైన మార్కులు పొందాడు. అనంతరం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో అమ్మా నాన్నలతో కలిసి కొద్ది రోజులు వ్యవసాయ పనులకు వెళ్లాడు. ఉన్నత విద్య మన స్తోమతకి మించిందని తల్లిదండ్రులు వారించినా పట్టువదలని విక్రమార్కుడిలా చదివి వైద్య విద్య చదివేందుకు నీట్లో అర్హత సాధించాడు. దీంతో కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ ఇన్స్టిట్యూట్లో MBBS సీటు వచ్చింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు సుమారు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలుసుకున్న ఆ యువకుడి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంత స్తోమత లేదని దాతలెవరైనా ముందుకొచ్చి ఆర్థిక సాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. బాయికాడ పొలం పనులు చేసుకుంటా అమ్మ వాళ్ళకు కొంచెం సహాయం చేసుకుంటా నేను నీటికి ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు గౌల్దొడ్డిలో ఫ్రీ సీట్ వచ్చింది. అసలు నిద్రాహారాలు మానేసి కూడా చదివిన రోజులు ఉన్నాయి. MBBS లో నాకు ప్రతిమా మెడికల్ సైన్సెస్ లో కరీంనగర్లో సీట్ వచ్చింది. కానీ అక్కడ పోయిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాలకు మొత్తం ఎంత ఫీజు అవుతుంది అనేది వాళ్ళు మొత్తం స్ట్రక్చర్ చెప్పేసరికి చాలా భయపడ్డాం. మేము ఇంత ఫీజు ఎట్లా కట్టుకుంటాం అసలు అనేసి చాలా బాధపడుతున్నాం. మేము చదవాలనే ఆశ తపన నాలో చాలా ఉన్నది. కానీ చదవలేకపోతున్న కారణం ఏంటంటే పైసలు లేకపోవడం వల్లనే. ఈ రోజు మా అమ్మమ్మ డాడీ ఇద్దరి పని చేసుకుంటేనే మాకు ఆ రోజు పూట గడుస్తుంది. ఇంకా దాచుకున్న పైసలు తాతలు సంపాదించిన భూములు ఏమి లేవు మా కాడ. ఎవరన్నా దాతలు ఉంటే మా బాధను అర్థం చేసుకొని మాకు ఆర్థికంగా మాకు సహాయం చేయగలరని కోరుతున్నాను. నాకు 2 బర్రెలు ఉన్నాయి. నేను మా కొడుకు బిడ్డ, నా కొడుకును చదివిస్తున్నా. నా బిడ్డ కూడా చదివింది. నా కొడుకుకు సీట్ వచ్చింది సార్. ఏంటంటే డాక్టర్ దాంట్లో మా కొడుకుకు సీట్ వచ్చింది. చదివిందంటే వాళ్ళ పైలకు నాకు వెళ్ళలేదు సార్. నేను కూలి చేసుకుంటే బతికినట్టు లేపలేదు సార్. ఏమన్నా దాతలు ఉంటే సహాయం చేయాలి సార్ అని కోరుతున్నాను సార్. నా కొడుకు MBBS సీట్ వచ్చింది. డబ్బులు లేవు మాకు చదివిద్దామంటే ఎవరన్నా ఆర్థికంగా సాయం చేయాలనుకుంటున్నాను. వైద్య విద్యను అభ్యసించి డాక్టర్గా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని సాయి కృష్ణ చెబుతున్నాడు.
రెండేళ్ల పాటు సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముగిసిన సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. శాంతి ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆ సమయంలో జరుగుతున్న కీలక భేటీని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాత్కాలికంగా నిలిపేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్వయంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. హమాస్తో శాంతి ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ అయింది. అందులో ప్రధాని నెతన్యాహుతో సహా కీలక అధికారులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నెతన్యాహుకు ఫోన్ చేశారు. దీంతో ఇజ్రాయెల్ ప్రధాని ఆ సమావేశాన్ని తాత్కాలికంగా ఆపేసి ప్రధాని మోదీతో మాట్లాడారు. బందీల విడుదల ఒప్పందంపై ప్రధాని మోదీ అభినందించారని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం తెలిపింది. శాంతి స్థాపనకు నిరంతరంగా మద్దతు తెలిపిన భారత్కు ప్రధాని నెతన్యాహు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతిపై నేడు ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో లేదో తెలియడం లేదు అన్నారు. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా 8 యుద్ధాలను ఆపినట్లు తెలిపారు. అయితే అవార్డుల కోసం యుద్ధాలు ఆపలేదన్నారు. అనేక మంది ప్రాణాలు కాపాడేందుకు యుద్ధాలు ఆపినట్లు ట్రంప్ చెప్పారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు ఒబామాపై అక్కసు వెళ్లగక్కారు. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొన్ని నెలలకే ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారన్నారు. అమెరికాను నాశనం చేయటం తప్ప ఆయన ఏమీ చేయలేదన్నారు. నోబెల్ ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియకపోవచ్చన్నారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి నోబెల్ బహుమతి కోసం ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా ట్రంపే ప్రకటించుకున్నారు. ఫిలిప్పీన్స్ ను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. భారీ కుదుపులతో జనం హడలిపోయారు. భయంతో పరుగులు తీశారు. ఇల్లు, దుకాణాల్లోని వస్తువులు ఊగిపోయాయి. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. దాబో ఓరియంటల్ ప్రావిన్స్లోని మనాయ్ పట్టణానికి ఆగ్నేయంగా 62 కిలోమీటర్ల దూరంలోని సముద్రంలో భూకంపం సంభవించింది. భూకంపం 10 కిలోమీటర్ల లోతు నుంచి సంభవించిందని, ఆస్తి నష్టంతో పాటు ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఫిలిప్పీన్స్లోని భూకంపం కేంద్రం అంచనా వేసింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో అలలు ప్రమాదకరంగా ఎగిసిపడే ప్రమాదం ఉందని హనోలులులోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం సమీపంలోని తీర ప్రాంతాల్లో అలలు సాధారణంగా కంటే తీవ్రంగా 3 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగిసిపడే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇండోనేషియా పలాలో కూడా అలలు ఎగిసిపడే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్ లో సెప్టెంబర్ 30న 6.9 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 74 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ విపత్తు నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ ఇప్పుడు భూకంపం సంభవించింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర విపత్తులు సంభవించే దేశాల్లో ఒకటైన ఫిలిప్పీన్స్ లో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తూనే ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపి నోబెల్ శాంతి బహుమతి పొందాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే అటు పుతిన్ సేనలు మాత్రం ఉక్రెయిన్పై భీకర దాడులు కొనసాగిస్తున్నాయి. రాత్రి తమ విద్యుత్ వ్యవస్థలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని కీవ్ అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో 7 ఏళ్ల చిన్నారి మృతి చెందగా 9 మంది గాయపడ్డారని కీవ్ మేయర్ తెలిపారు. కీవ్లోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. డ్రోన్లు, క్షిపణులతో రష్యా జరిపిన ఈ దాడుల్లో కీవ్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఓ ఎత్తైన భవనం దగ్ధమైంది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. శీతాకాలం రానున్న నేపథ్యంలో ఉక్రెయిన్ను ఇబ్బందులకు గురి చేసేందుకు దాని ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడి చేయడంపై రష్యా దృష్టి సారించింది. గతంలోనూ మాస్కో ఇలాంటి దాడులకే పాల్పడింది. సంక్రాంతి అనగానే సంప్రదాయ పిండి వంటలు, శివరాత్రి అంటే జాగారం, మరి అట్ల తద్ది అంటే కేవలం అట్లే కాదు, పూజలు, వాయినాలు, ఆటపాటలు, ఊయలలు, ఇలా ఈ తరానికి తెలియని ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కాలక్రమంలో ప్రాభవం కోల్పోతున్న అట్ల తద్దిని సామూహికంగా జరుపుకుంది బాపట్ల జిల్లా లంకవాణి దిబ్బ. ఆ వేడుకలు చూద్దాం పదండి. ఇటీవల కాలంలో ఈ అట్ల తద్ది పండుగ చాలా వరకు కూడా
కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ అట్లతద్దిని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు, ఎంతో ప్రత్యేకంగా పవిత్రంగా కూడా భావిస్తూ ఆ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ లంకవాణి దిబ్బ గ్రామంలో కూడా మహిళలు ఈ అట్లతద్ది రోజున చాలా నిష్టగా కూడా వాళ్ళు తెల్లవారుజామునే లేచి స్నానాలని కూడా పూర్తి చేసుకొని ఉపవాసం ఆచరిస్తూ కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఈ పండుగను జరుపుకునేందుకైతే వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. తెలుగు ప్రజల పండగల్లో అట్లతద్ది ఎంతో ప్రత్యేకమైనది. భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మహిళలు పూజలు చేస్తారు. గౌరీ పూజ చేసుకుని అట్లను వాయినంగా ఇచ్చి ఉయ్యాలలూగుతారు. ఈ పండుగను ఇంటికే పరిమితం చేయకుండా ఊరంతా కలిసి వేడుకలా చేసుకోవటం బాపట్ల జిల్లా లంకవాణి దిబ్బ గ్రామంలో ఆనవాయితీగా వస్తోంది. మహిళలు తెల్లవారుజామునే లేవటం, పూజలు చేసుకోవటం, ఉపవాసం ఉండటం, పిండి వంటలు చేసుకుని సూర్యునికి సమర్పించటం, చంద్రోదయం చూసి ఉపవాసం విరమించి వంటలు ఆరగించటం ఈ పండగ ప్రత్యేకత. కొత్తగా పెళ్లైన యువతులకు ఈ పండగ ఎంతో ప్రత్యేకమని గ్రామస్తులు విశ్వసిస్తారు. అత్తింటికి వెళ్లిన బిడ్డను తొలి అట్లతద్దికి ఇంటికి పిలుస్తారు. గౌరీ పూజ చేయిస్తారు, పాటలు పాడుకుంటారు. సాయంత్రం ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి అట్లు వాయినంగా ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ అట్లతద్ది పండుగ అనేది మనం గౌరీదేవికి పూజ చేస్తాము, పసుపు కుంకుమ చల్లగా ఉండాలని. సో దీనికోసం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి తర్వాత ఏదైనా భోజనం చేసిన తర్వాత నుంచి ఉపవాసం స్టార్ట్ చేస్తాము. సాయంత్రం చందమామను చూసిన దాకా ఇంకా ఏమి తినరు అనమాట. తర్వాత ఈ టైంలో పత్రి తీసుకొచ్చి, అంటే 11 రకాల ఆకులు తీసుకొచ్చి కోసి ఇలా మాలలు వేసి 11 మంది ముత్తైదులను పిలిచి అట్ల అనేది 11 చొప్పున వాయినాలు లాగేసి అందరికీ ఇస్తారనమాట ఈ అట్లతద్ది పండగకి. అప్పుడు గౌరీదేవికి సాయంత్రం పూజ చేసుకుని దండం పెట్టుకున్న తర్వాత సాయంత్రం మంచినీళ్ళు తాగుతారు. దానివల్ల మన పసుపు కుంకుమ చల్లగా ఉంటుందని పూర్వీకుల నమ్మకం. దాన్ని ఇంకా ఆచారంగా పాటిస్తున్నారండి. అందరూ కలిసి చేసుకుంటారు, ఉయ్యాలు ఊపుకుంటారు, అందరు కలిసి ఒక చోట ఉంటారు. అందరూ బంధువులు అందరూ వచ్చి ఇంటికి వంటలు చేసుకుంటారు. అమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి ఉంది ఇది. ఇప్పుడు నాకు కూడా అదే జరుగుతుంది. ఈ పండగలో 11 అట్లు, 11 రకాల ఫలాలు, 11 సార్లు ఊయల ఊగడం వంటి ప్రత్యేక సంప్రదాయాలు ఉంటాయి. అట్లతద్దోయ్, ఆరట్లోయ్, ముద్దపప్పు మూడట్లోయ్ అంటూ అరుస్తూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడుతారు. పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. పిల్లలతో పాటు తల్లులు బాల్య స్మృతులు నెమరేసుకుంటారు. గజ్జాలు మవ్వల్ల చెక్కు జీలకార చేతి సింగల పోయినే గౌరమ్మ సింగల్ల దండాయినే బంగారు గుళ్ళు కాడే ఉప్పుగా తిందంటలే గౌరమ్మ వాయినాలు చెల్లిస్తాయి. ఈ లంకవాణి దిబ్బ గ్రామంలో ప్రత్యేకంగా ఈ ఉయ్యాలలు కింద కూడా ఒక స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి 4 ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. ఆ మహిళలు మాత్రమే ఈ ఉయ్యాల ఊగేందుకు ఏర్పాట్లు ఉంటాయి. మగవారు కర్రల సాయంతో, ఆ తాళ్ళ సాయంతో ముందుగా కాసేపు ఆ ఉయ్యాలకు సంబంధించిన రాట్నంతగా తిప్పుతూ ఉంటారు. తిప్పిన తర్వాత కాసేపటి తర్వాత వాళ్ళందరూ కూడా మొగలందరూ పక్కకు వస్తారు. అప్పటి వరకు తిప్పిన దాని ప్రకారం అంతా కూడా ఉయ్యాలన్నీ కూడా ఒక 2 నిమిషాల నుంచి ఊగుతూ ఉంటాయి. ఇలా ఈ అట్లతద్ది పండుగ రోజున కేవలం ఆధ్యాత్మికము అలాగే ఆరోగ్యానికి సంబంధించి కాకుండా ఇలా ఆటపాటలు కూడా అందరూ కలిసి జరుపుకోవడం అయితే ఎంతో సంతోషంగా ఉంటుంది. లంకవాణి దిబ్బలోని రాములవారి గుడి వద్ద వేసిన ఊయలను ఆడపడుచులు ఊగారు. పురుషులు ఊయల ఊపటంలో సహాయంగా ఉంటారు. గ్రామ సర్పంచి చిలకలపూడి పాపారావు 10 ఏళ్లుగా ఈ ఏర్పాట్లు చేయడంతో పాటు ఊళ్ళోని మహిళలకు సారె అందజేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికైన మరుసటి సంవత్సరం నుంచే 2014 సంవత్సరం నుంచి కూడా ఈ అట్లతద్ది సంప్రదాయాన్ని కాపాడాలని ఆచారాలు కాపాడిన ఉద్దేశంతో మరి మా గ్రామంలో లంకవాణి గ్రామంలో అట్లతద్ది స్టార్ట్ చేయటం 2014 జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ప్రతి సంవత్సరం కూడా అట్లతద్దికి ప్రతి ఉయ్యాలు వేయటం, మా ఆడపడుచులు అందరూ కూడా మరి అందరూ ఒక సాటికి చేర్చి వాళ్ళందరూ కూడా మరి అన్నగా వాళ్ళు పసుపు కింద సారే చీర గాజులు ఇవ్వటం కూడా జరిగిద్దండి. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే పండుగలను చేసుకోవడంలో ఇప్పటికీ పల్లెటూళ్లు ముందున్నాయని లంకవాణి దిబ్బ గ్రామస్తులు నిరూపిస్తున్నారు.
ఈ అమ్మాయికి ఇటీవలే వివాహమైంది కాబట్టి ఆ కొత్త అల్లుడిని కూతుర్ని తమ ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు ఈ అట్లతద్ది నోములు నోయిస్తూ ఉంటారు. 11 మంది ముత్తైదులను పిలిచి వారికి ఆ అట్టని కూడా వాయినాలుగా ఇచ్చి వారి కంకణాలు కట్టి ఆ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఈ ఉపవాస దీక్షను ముగించి ఈ అట్లతద్ది పండుగను సంప్రదాయబద్ధంగా చేసుకున్నామన్నటువంటి ఒక సంతృప్తిని అయితే ఈ గ్రామాల్లో మిగిల్చుకుంటూ ఉంటారు. కెమెరామెన్ అలితో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల జిల్లా. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని అడ్డుకునేందుకు త్వరలోనే బైక్ ఇంటర్సెప్టర్ అందుబాటులోకి రానుంది. కొత్త సాంకేతికతతో రూపొందిన బైక్ ఇంటర్సెప్టర్ను ఢిల్లీలో నిర్వహించిన ట్రాఫిక్ ఇన్ఫ్రా ఎక్స్పోలో ప్రదర్శించారు. అత్యాధునిక కెమెరా, రాడార్తో అనుసంధానమై ఉండే ఈ బైక్ ఇంటర్సెప్టర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహన చోదకులను పసిగట్టి ఆటోమేటిక్గా ఈ చలాన్లు జారీ చేస్తుంది. ఇందులో బిల్డ్-ఇన్ డేటా స్టోరేజ్ సదుపాయం ఉంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు పంపుతుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సర్వర్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి మొబైల్ ఫోన్లను ఈ చలాన్లు వెళ్తాయి. ఒక్కో బైకు ఇంటర్సెప్టర్ ధర దాదాపు 4 లక్షలు ఉంటుందని తయారీదారులు తెలిపారు. కేరళలో నిర్మించిన అత్యంత విశాలమైన సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ త్వరలోనే ప్రారంభం కానుంది. కాసర్గోడ్ జిల్లాలోని తలాపాడి చెంగాల జాతీయ రహదారి అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఈ పై వంతెనను నిర్మించారు. ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీకగా నిలిచే ఈ పై వంతెనను కరంథక్కడ్, నుల్లిపడి మధ్య నిర్మించారు. దీని నిర్మాణానికి 4 ఏళ్లు పట్టింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నిర్మాణం ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి పూర్తయిన ఈ పై వంతెన త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.